హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు హ్యాండ్స్కి కట్ వర్క్ బ్లౌజ్ కుడతాం. బ్లౌజ్ హ్యాండ్స్ వేస్తున్నాను. ఎలా వేయాలో చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరికైనా అవసరం ఉంటే కూడా పంపించండి. ఇది కట్ వర్క్ ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫీజింగ్ వేసుకొని నార్మల్గా కనబడకుండా లోపలికి ఫీజింగ్ వేసుకొని కనబడే విధంగా చూపిస్తాను. ఇది బ్లౌజు కట్ వర్క్ వేద్దాము. ఇది మోడల్ గీసుకోనికి ఫస్ట్ ఈ ఫీజింగ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎంత వదులుకోవాలంటే మనకి ఇట్లా కరుస్ వస్తాయి కదా, కరుస్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ వదులుకోవాలి. దీనికి మనకు ఒక 1.5 ఇంచ్ ఉంటుండొచ్చు, అంతే. 1.5 ఇంచ్ ఫీజింగ్ తీసుకోవాలి ఫస్ట్. దీనికి కర్వ్స్ గీసుకోవడానికి మనం ఫస్ట్ ఒక కార్డు మీద, ఏదైనా సరే ఫాల్దైనా సరే, కార్డు మీద కొన్ని కరెక్ట్ వస్తాయి అన్నట్టు ఒకటే లెవెల్ రానికి మనం దీని మీద గీసుకోవాలి. ఇది కట్ చేసుకోవాలి నీట్గా. దీన్ని పెట్టుకొని ఇప్పుడు ఫీజింగ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఇది కట్ చేసుకోవాలి. ఫీజింగ్ పైన మీ కిందికి 2 పెట్టినా 2 చేతులకు వస్తాయని. కొంచెం గ్యాప్ వదులుకుందాము. ఇక్కడ పక్కల కట్ల దగ్గరకు వస్తాయి కదా, ఈ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఇలా స్ట్రైట్ వచ్చేస్తుంది అన్నట్టు. మనకి బ్లౌజ్ కొలత ప్రకారం చూసుకొని ఎంతైతే వస్తుందో అంతవరకు ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ కొంచెం కుట్టు మందం స్ట్రెయిట్గా, ఇక్కడ కొంచెం కుట్టు మందం స్ట్రెయిట్గా. ఇక్కడ డబుల్ చేసి అయినా సరే కట్ చేసుకుంటే కరెక్ట్గా నీట్గా వస్తుంది. మీకు ఎంత అవసరం ఉందో అంత ఉంచుకొని సేమ్ పెట్టి కరెక్ట్గా ఇక్కడ స్ట్రెయిట్గా ఈ నుంచి కర్వ్ వచ్చేయాలి. నెక్కులకైనా సరే కొన్ని కనబడని ఉంటాయి కదా బనారస్వి, అలాంటి వీటికి లోపలికి వేసి ఉల్టా తీసినా బాగుంటుందండి. ఉల్టా తీసుకుంటే దీనికి నేను ఏది వేయను, ఓన్లీ లోపలికి వేసి ఉల్టా తీస్తా. దీనికి క్లాత్ అది వేయను, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ లేదు కదా. దీనికి ఫస్ట్ ఈ లైనింగ్ మీద ఇది పెట్టుకొని, లైనింగ్ మీద అయినా సరే లైనింగ్ మీదనే పెట్టుకుంటే మనం దీనికి ఇది అనగేటట్టు కుట్టేయచ్చు. ఇలా పెట్టేసి కుట్టేస్తాను. ఇది హ్యాండ్స్ లోతులు తీసుకున్నాం కాబట్టి ఇలా గుర్తు పెట్టుకోవాలి, మళ్ళీ ఉల్టా సీదా అయిపోతుంది. దీన్ని ఇట్లా గమ్ము ఉంటుంది, గమ్ము దాన్ని పెట్టేసి మనం ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి.
ఇది ఐరన్ చేసుకొని అటాచ్మెంట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సీదా మీద పెట్టేసుకొని దీని మీద నాకు ఇలా తిరిగిపోతుంది అన్నట్టు. అంటే ఇది కూడా సీదా ఉంచుకోవాలి. దీనిపైన ఇలా పెట్టేసుకొని ఈ కవర్స్ అన్నీ కుట్టుకురావాలి. ఫీజింగ్ పక్క నుంచి కుట్టాలి, కింద ఫీజింగ్ మీద పడద్దిగా. నేను క్లాత్ ఉంచుకున్నాం కదా దానికోసమే. ఫీజింగ్ మీద కుట్టు రాకుండా పక్కన వచ్చేటట్టు మూలకాడ సూది దించుకుంటూ కుట్టాలి. కట్ చేసుకోవాలి. క్లాత్ కొంచెం మనం ఫీజింగ్ మీద వేయలేం కాబట్టి క్లాత్ ఉంచుకుంటూ కట్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఖర్చు ఇట్లా నీట్గా ఉల్టా చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. సీదా సైడ్ చూద్దాం. ఇంకా బాగా వేడి ఉంది, బట్ట ఖరాబ్ అవుతుంది. ఐరన్ బాక్స్ బాగా వేడైంది చూడు. ఇట్లా మంచిగా వస్తుంది కరులాగా. ఈ చిన్న కవర్స్ తీసుకున్నాం కాబట్టి చిన్న చిన్నగా వచ్చింది. పెద్ద కవర్స్ అయితే పెద్ద పెద్దగా వస్తాయి. మనం క్లాత్ జరిగిపోకుండా ఫీజింగ్కు లైనింగ్ క్లాత్ వేయలేం కదా. ఈ లైనింగ్ ఉన్న హ్యాండ్కి మనం ఇలాగా కుట్టేసుకోవాలి. ఫీజింగ్ ఎప్పటికున్నా జరిగిపోదు అన్నట్టు. ఇట్లా కుట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా మీకు అర్థమైందా? ఇట్లా తిప్పేస్తాం కదా. తిప్పేయంగా ఫస్ట్ మనం ఇట్లా హ్యాండ్కి ఇట్లా వేయంగానే తర్వాత ఒకటే లేయర్ తీసి దానికి ఫీజింగ్కు కుట్టేయాలి. ఇలాగా రెడీ అయిపోయింది చూడండి. 2 హ్యాండ్స్ మనం ఈ లైనింగ్ అటాచ్మెంట్ పెట్టుకుని ఇట్లా కుట్టేసుకోవాలన్నట్టు మీద. అంటే మనం దీనికి ఒకదానికి వేసుకుంటే మనకి పిండినప్పుడు కూడా ఇది జరగదు. మనం ఇట్లా ఆల్రెడీ ఫీజింగ్ వేసుకున్నాం కదా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే వేరే క్లాత్ ఫీజింగ్ వేసుకొని ఉంటా తిప్పేస్తారు, బయటకు పట్టిలా కనబట్టేటట్టు. నేను ఇది ట్రాన్స్పరెంట్ లేదు కదా అని ఇట్లా వేసిన. ఓకే.